హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత బ్లాగ్స్. వాతావరణం అయితే చల్లగా ఉంది కదా. పైగా ఈ 2-3 రోజుల నుంచి అయితే సన్నగా వర్షం కూడా వస్తుంది. నేనైతే పొద్దున్నే టిఫిన్ కోసం అయితే చపాతీ చేసిన. వేడివేడి చపాతీలోకి కాలీఫ్లవర్, ఆలుగడ్డ, టమాటా కలిపి కర్రీ చేసిన. వాతావరణం ఈ విధంగా చల్లగా ఉన్నప్పుడైతే మనకు వేడివేడిగా తినాలనిపిస్తుంది కదా. నేనైతే ఎప్పుడైనా తినేటప్పుడే వంట చేసినామంటే ప్లేట్లోకి వెళ్ళాల్సిందే. అందుకోసం కాలీఫ్లవర్ ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని స్టవ్ పైన గిన్నెలో కొన్ని నీళ్ళు పోసుకొని అది వేడైన తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకొని కాలీఫ్లవర్ వేసుకోవాలి. అది ఉడికే లోపల మనం ఆలుగడ్డ పైన పీల్ తీసుకొని ఈ విధంగా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. టమాటాలు కూడా సన్నగా కట్ చేసుకొని కొన్ని పచ్చిమిర్చీలు, మళ్ళీ ఉట్టకారం వేస్తాం కానీ పచ్చిమిర్చి కట్ చేసుకొని అందులోకి ఉల్లిపాయ కట్ చేసుకోవాలి. ఆ లోపల కాలీఫ్లవర్ అనేది ఉడుకుతుంది. ఉడికిన వాటిని స్ట్రైనర్తో నీళ్ళు తీసేసి స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో నూనె వేసుకొని కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసుకొని అవి చిటపటలాడినాక సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకొని ఒక్కసారి ఈ విధంగా కలిపి అందులోకి కొద్దిగా పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని అది కూడా కొద్దిగా వేగిన తర్వాత అందులోకి పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని మరొకసారి ఈ విధంగా కలుపుకోవాలి. అల్లం వెల్లిపాయలోని పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని ఆలుగడ్డ వేసుకొని అందులో కొద్దిగా ఉప్పు వేసినామంటే ఆలుగడ్డ అనేది తొందరగా మగ్గుతుంది. మూత పెట్టుకొని ఒకసారి మగ్గించుకోవాలి. ఆలుగడ్డ ఉడికిన తర్వాత అందులోకి కాలీఫ్లవర్ వేసుకొని ఒకసారి కలిపి టమాటాను కూడా వేసుకొని కారం, ఉప్పు వేసుకొని ఒక్కసారి కలిపి మూత పెట్టుకోవాలి. అది ఉడికిన తర్వాత అందులోకి ధనియాల పొడి, ఫైనల్గా కొంచెం గరం మసాలా వేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసినామంటే వేడి వేడి చపాతీలకు కాలీఫ్లవర్, ఆలుగడ్డ, టమాటా కర్రీ సూపర్ టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఓకేనా, బాయ్.